ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ అండ్ మునక్కాయ కర్రీ. మునక్కాయ ముక్కలు ఎక్కడా కూడా చెదరకుండా మటన్ అనేది ఫైన్‌గా కుక్ అయ్యేలాగా ప్రాసెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక్కసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చిద్ది. ఎందుకంటే తినే కొద్దీ తినాలి అనిపించేంత బాగుంది. ప్రాసెస్‌లోకి వెళ్తే ఫస్ట్‌గా ఆయిల్ వేసుకొని, పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి, చిన్నవైతే 2 ఇలా సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే సేమ్ అండి, పెద్ద సైజు టమాటా అయితే ఒకటి సరిపోయిద్ది. చిన్నవైతే 2 టమాటాలను వేసుకోండి. అండ్ 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చీల్చిన 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని, ఇప్పుడు ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పసుపుని యాడ్ చేసుకోండి. నేను కొబ్బరి పేస్ట్ వేస్తున్నానండి గ్రేవీ కోసం. మీకు కొబ్బరి పేస్ట్ వద్దు అని అనుకుంటే మీరు టమాటాలని ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని మిక్సీ వేసుకోండి, బాగుండిద్ది. అండ్ 2 పెద్ద సైజు మునక్కాయలు తీసుకున్నాను. అవి కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. నేను మటన్‌ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో, ఈ బాయిల్ చేసిన మటన్‌ని కూడా ఇందులో వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తగినంత కారం అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుండేది. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వండి. ఇలా కుక్ అవుతున్నప్పుడే కొత్తిమీరని వేసేసుకోండి. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండీ, ఇలా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేనైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 15-20 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో బాగా కుక్ అవ్వనివ్వండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మటన్ కర్రీ రెడీ. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చిద్ది. ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి.